చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే కుదరినటువంటి రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మానసికపరమైన ఇబ్బందుల్లో ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఈ విధంగా దేవుని సన్నిధానానికి నడిపించి దేవుడు చేసిన మేలును బట్టి నోరారా కీర్తన ద్వారా స్తుతించే భాగ్యాన్ని, చెవులారా దేవుని మాటలు వినేటటువంటి భాగ్యాన్ని, నోరారా దేవుణ్ణి అడిగేటటువంటి స్థితిని మరి అనుగ్రహించిన దేవునికి మనం ఎల్లవెల్లా రుణపడి ఉంటాము అని తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించి ప్రతి మనిషిని కూడా సుఖము, సంతోషము, ఆనందముతో మరి చూడాలన్నది దేవుని యొక్క ఆశ. అటువంటి ఉన్నతమైన మార్గంలో నడిపించడానికే ఈ ప్రార్థనా సహవాసాలు ఏర్పాటు చేసి మరి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మన యొక్క స్థితిని బాగు చేసుకోవడానికి దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇటు అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందరు బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మరి యవనస్తుల కూడికలో ప్రతి గురువారము కూడా ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేసాం, నేర్చుకున్నాం. అలాగే ఇశ్రాయేల్ రాజుల చరిత్రను పూర్తి చేసుకుని యోధా రాజుల చరిత్ర మరి సమైక్య రాజ్యముగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు సౌలైతే, రెండవ రాజు దావీదు, మూడవ రాజు తన కుమారుడైనటువంటి సొలొమోను. ఈ ముగ్గురు కూడా సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు ముగ్గురు రాజులు పరిపాలించారు. కొన్ని సమస్యలు ఏర్పడగానే కుటుంబంలో, సంఘంలో ఎలాగైతే సమస్యలు ఏర్పడి విడిపోతున్నారో, చీలిపోతున్నారో, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యన మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ద్వారా వచ్చినటువంటి సమస్యలను బట్టి సమైక్యంగా కలిసి ఉన్నటువంటి రాజ్యం రెండుగా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము, 12 గోత్రాల్లో మొదటి 10 గోత్రాలు ఇశ్రాయేలీలైతే చివరి 2 గోత్రాలు యూదా రాజ్యంగా స్థిరపడి పరిపాలనలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రెహబాము చేసినటువంటి పొరపాటు మిగిలిన 19 మంది రాజులు కూడా అదే పొరపాటును చేసుకుంటూ దేవుణ్ణి బాధ పెట్టారు. దేవుని యొక్క మరి ఆలోచనలో వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితి, అటువంటి నీచమైనటువంటి చరిత్రను 19 మంది రాజుల్లో ఏ ఒక్క రాజు కూడా మంచిగా పరిపాలించలేదని నేర్చుకున్నాం. అలాగే మరి యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు మరి మొదటి రాజు మరి రెహబాము యొక్క చరిత్రను మనం ఆలోచన చేసాం. అలాగే తన కుమారుడైనటువంటి అబియా యొక్క చరిత్రను కూడా మనం ఆలోచన చేసాం. ఈరోజు మరి అబియా కుమారుడైనటువంటి ఆష ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ రాజు యొక్క చరిత్రను మనం ఆలోచన చేద్దాం. మరి ముందుకు వెళ్ళి ఈ యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తే యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో 3వ రాజు ఆష. ఈ యొక్క రాజును గురించినటువంటి చరిత్ర ఆలోచన చేస్తే ఈ ఆస అనేటటువంటి రాజు ఎవరు కుమారుడు అని అంటే అబియాముకు పుట్టినటువంటి కుమారుడు. ఈ అబియాముకు పుట్టినటువంటి కుమారుడు అక్కడైనా అంటే అబియాముకి అజూబా, తన భార్య పేరు అజూబా, వీళ్ళిద్దరికీ కలిసి 22 మంది పిల్లలు పుట్టారు. 22 మంది పిల్లల్లో ఆశ ఒకడు. ఈ యొక్క ఆశ చరిత్రను మనం ఆలోచన చేస్తే ఆశ యొక్క పరిపాలన తన తండ్రి అబియాము కంటే, అలాగే తన తాతగారు అయినటువంటి యెరోబాము కంటే చాలా ఉన్నతంగా దేవునికి నచ్చినట్టుగా పరిపాలన జరిగించినట్టు ఆయన చరిత్ర మనకి కనబడుతుంది. ఆయన కుటుంబ వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం.
యెహోషాపాతు యోధా రాజ్యముని ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల గలవాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ యెహోషాపాతు తల్లి పేరు ఏంటి అని అంటే అజూబా. ఈ యెహోషాపాతు తల్లి పేరు అజూబా. ఈ అజూబా ఎవరు అనంటే మనము ఈ చరిత్రను ఆలోచన చేస్తున్నటువంటి ఆశ యొక్క భార్య. ఆశాకు అబియాముకు పుట్టినటువంటి కుమారుడు యెహోషాపాతు. ఇతని తర్వాత రాజు కింద మనము ఇతని చరిత్రను మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ యొక్క యెహోషాపాతు ఈ ఆశ అలాగే అజూబా యొక్క కుమారుడు. ఇంకా మనకు అర్థం కావాలంటే 17వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. తర్వాత అతనికి బదులుగా అంటే ఆశాకు బదులుగా, పై చరిత్ర అంతా ఎవరి గురించి ఉంటుందని అంటే ఆశా గురించి ఉంటుంది. ఆశాకు బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు సరిపోతుంది. ఆశా కుమారుడు ఎవరు అని అంటే యెహోషాపాతు. ఆశా గురించినటువంటి చరిత్ర మనం ఆలోచన చేస్తే అతని భార్య అజూబా, వీళ్ళిద్దరికీ సంతానం ఎంత అంటే 22 మంది సంతానం. కానీ ఇతను తాత అలాగే ఇతని తండ్రి అబియాము మరి వారు పరిపాలించినప్పుడు సుమారుగా మరి ఇతని తాతకైతే 78 మంది భార్యలు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 11వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం. ఇతనికి సుమారుగా 20 వచనం, 11వ అధ్యాయం 20 వచనం. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహము చేసుకొనక ఆమె అతనికి అబియాను జెజాను సెలోమితును కనెను. ఇంకా చూడండి, రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను కన్నాడు. తన తాత అయినటువంటి రెహబాము ఎంతమంది భార్యలనంటే ఆయనకి 80 మంది, మొత్తం 88 మంది. ఎంతమంది? మొత్తం 78 మంది భార్యలు అతని తాతగారికి రెహబాముకి. అలాగే మనము ఈరోజు చరిత్ర నేర్చుకుంటున్నటువంటి అబియాము, ఆశ యొక్క తండ్రి అబియాముకు ఎంతమంది భార్యలు అంటే 14 మంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 21వ వంతును. అబియా వృద్ధునందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 కుమారులను 14 మంది కుమార్తెలను కన్నాడు. ఇతను కూడా ఎంతమంది భార్యలు అంటే 22 మంది భార్యలు. ఎందుకు 14 మంది భార్యలు? ఎందుకు వీళ్ళకి? ఆయనకి చూస్తేనేమో 78 మంది భార్యలు, తన కుమారుడికి చూస్తేనేమో 14 మంది భార్యలు. ఎందుకు అనంటే కుటుంబంలో పితరులైనటువంటి వారు చేసినటువంటి ఆచారము, అలవాట్లు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయనంటే దేవుని గురించి తెలియనప్పుడు, దేవుని యొక్క ఆలోచనలు మనసులో లేనప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన పితరులు విగ్రహాలను ఆరాధించేవారు, మంత్రాలను నమ్మేవారు. అది వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పటికీ కూడా వాక్యం తెలిసిన, సత్యం తెలిసిన, నిజమైన దేవుడు ఎరిగినా కూడా ఆ పితరులు ఆచరించినటువంటి ఆ మంత్రశక్తులను ఆచరిస్తారు, ఆ తాళ్ళను నమ్ముతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ రెహబాము, అబియా వాళ్ళ యొక్క వారసత్వం ఒకరి తర్వాత ఒకరు పిల్లలకి వచ్చింది. రెహబాముది అబియాకు వచ్చింది. ఇక్కడ ఈ ఆశ దేవుని గురించి ఎరిగినటువంటి వాడు కాబట్టి వాళ్ళ యొక్క పారంపర్య ఆచారాన్ని తీసుకోలేదు, పక్కన పెట్టాడు. ఇప్పుడు కూడా మనకి మన పితరుల ఆచారం ప్రకారము ఈ దెయ్యం శక్తులను, మంత్రాలను నమ్ముతున్నాము. ఎప్పుడైతే దేవుని విశ్వసించామో, ఇక్కడ ఆశ ఎలాగైతే
ఎక్కువ మంది భార్యలు అనేటటువంటి తత్వాన్ని ఆపేశాడో మనం కూడా అలా ఆపేయాలి. ఎప్పుడు? నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నప్పుడు. కానీ ఇక్కడ ఇతనికి 78 మంది భార్యలు, 14 మంది భార్యలతో ఉన్నప్పటికీ వారి కుమారుడైనటువంటి అభియాము కుమారుడైనటువంటి ఆశ ఏకపత్ని పురుషుడు. ఒకే భార్యతో కలిసి మరి కాపురం చేసి సంతానాన్ని మరి ఉత్పత్తి చేసుకున్నట్టుగా ఇతని చరిత్రలో మనం చూస్తాం. ఇతని కంటే ముందు 2 రాజులు పరిపాలించారు. ఆ రాజుల పరిపాలన కంటే ఇతను పరిపాలనా కాలంలో సమస్యలు అనేవి చాలా తక్కువ. ముందున్నటువంటి రాజుల్లో అబియాము కాలంలో, అలాగే రెహబాము కాలంలో సమస్యలు చాలా ఎక్కువ, తగాదాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే గొడవ పెట్టుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆశా పాలనా కాలంలో సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆశ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, ఆశ ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని తీసుకున్నాడో, ఈ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మార్చాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మార్చాడు. ముందున్నటువంటి పరిస్థితులు, ముందున్నటువంటి స్థితిగతులను బట్టి అక్కడ ముందు రాజుల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరడానికి కొన్ని పరిస్థితులను ఈ యొక్క ఆశ అనేటటువంటి రాజు మార్చాడు. ఇంకా ఇతనికి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 41 సంవత్సరాలు పరిపాలించాడు. క్రీస్తుపూర్వం 909 నుంచి 866 సుమారుగా 41 సంవత్సరాలు పరిపాలించాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందాడు. ఈ ఆశ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే సుమారుగా 41 సంవత్సరాలు పరిపాలించాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను గురించినటువంటి చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇతని చరిత్ర. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనం వరకు. అలాగే పూర్తి వివరణ మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 14, 15, 16 అధ్యాయాల్లో ఈ యొక్క ఆశ యొక్క చరిత్ర అనేది మనకి కనపడుతుంది. ఈ యొక్క ఆశ చరిత్రను మనం చూసినప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైనటువంటి ఆశ రాజు అయ్యాడు. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో వారసత్వాన్ని బట్టి తన కుమారుడైనటువంటి ఆశ రాజు అయ్యాడు. తర్వాత ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. అంటే ఈ ఆశ ఎప్పుడైతే రాజ్యాధికారంలోకి వచ్చాడో, రాజ్యాధికారాన్ని స్వీకరించాడో, ఈ స్వీకరించింది మొదలుకొని సుమారుగా 10 సంవత్సరాలు అని అంటే ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా, ఎటువంటి కలహాలు లేకుండా, తగాదాలు లేకుండా, గొడవలు లేకోకుండా ప్రశాంతంగా ఈ 10 సంవత్సరాల పాటు మరి 10 సంవత్సరాల పాటు చాలా నెమ్మదిగా ఉంది. 2వ వచనం. ఆశ ఇక్కడ ఈ 10 సంవత్సరాలు కూడా ఎందుకు నెమ్మదిగా ఉంది అని మనం ఆలోచన చేస్తే 2వ వచనం దానికి సమాధానం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. చూడండి, ఈ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క రాజ్యం ఎందుకు నెమ్మదిగా ఉంది అని అంటే దేవునికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అంటే దేవునికి అనుకూలంగా నడిస్తే ఆ యొక్క రాజ్యము ప్రశాంతంగా ఉంటుందని అంటే ప్రశాంతంగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే సంఘము కూడా ఎలా ఉంటుందని అంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది.
నెమ్మదిగా ప్రశాంతతతో ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు చేస్తూ దేవుని నామానికి ఘనత తెచ్చేటటువంటి స్థితి ఉంటుంది. ఎప్పుడు దేవుని నామానికి యథార్థంగా బ్రతికినప్పుడు, దేవుని నామానికి అనుకూలముగా జీవించి యథార్థంగా ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో కూడా శాంతి సమాధానము నెమ్మది కావాలి అని అంటే దేవుని యొక్క మాటలు మరి యథార్థత కలిగి మరి దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా ఉండేటటువంటి స్థితిని బట్టి ఒక కుటుంబము, సంఘము, ప్రాంతము, రాజ్యము ఎలా ఉంటుందంట? నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏం చేశాడు? ఇంకా అన్య దేవతలకు సంబంధించినటువంటి బలిపీఠాలను ఏం చేశాడంటే పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారు పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఇంకేం చేశాడు? ఇది ఆలోచించేద్దాం. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఇది ఒక ఆజ్ఞగా చేసేసి ధర్మశాస్త్రం నిధిని బట్టి క్రియలు చేయించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి, ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలోనూ తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఇదంతా ఎందుకు అని అంటే దేవునికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా బ్రతికినందుకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి, ఇదిగోండి, మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదిరిపోయాను. ఇక్కడ ఆశ అంటే కూషీయుడైన జరహు ఎవరి మీద దండెత్తాడు? ఆశ మీద దండెత్తాడు. ఆశ మీద దండెత్తి ఎంతమంది సైన్యాన్ని తీసుకొచ్చాడు? 1000 సైన్యం అని అంటే 10 లక్షల మంది సైన్యం, 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదిరిపోయాను. వారు మారేషా నొద్ద జఫాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలగబగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుట నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ 10 లక్షల మంది సైన్యం 300 రథాలను ఎదిరించడానికి మేము బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయమంద నీయక్కుము అని ప్రార్థించాడు. అంటే 10 లక్షల మంది సైన్యం, 10 లక్షల మంది సైన్యం, 10 లక్షల మంది సైన్యం మీదకి ఎంతమంది సైన్యం తెల్లాడు? 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం, ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని 3 లక్షల మంది యోధవారును కేడెము ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆశగుండి. అంటే ఆశ దగ్గర ఎంత సైన్యం ఉంది? మొత్తం రెండు కలిపితే 5,80,000 ఉన్నారు. ఆశ దగ్గర ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది సైన్యం ఉన్నారు. ఇక్కడ జరహు దగ్గర ఎంత ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు విజయం ఎవరు సాధిస్తారు? సైన్యం ఎక్కువ ఉన్న వాళ్ళు సాధిస్తారా, తక్కువ ఉన్న వాళ్ళు సాధిస్తారా? బలం ఎక్కువ ఉన్నవాడు విజయాన్ని సాధిస్తాడా, బలం తక్కువ ఉన్నవాడు సాధిస్తాడా? బలం ఎక్కువ ఉన్నవాడు సాధించాలి.
కానీ ఈ ఆశకు ఉన్నటువంటి నమ్మకం, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో చేసినటువంటి ప్రార్థన 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసాం. జయమొంద నీయకుము అని ప్రార్థింపక యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. అంటే ఇక్కడ యుద్ధంలో విజయాన్ని సాధించారు. దీన్ని బట్టి దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మకంతో దేవుని సన్నిధిలో ఉండి చేసినటువంటి ప్రార్థనను బట్టి వాళ్ళు గెలిచారు. మనకు ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇక్కడ ఈ పరిస్థితిని బట్టి ఈ ఆశ తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తగినటువంటి ఫలితం, విజయాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మరుసటి సంవత్సరం ఏం జరిగిందంటే, అజర్యాను ఆశ దగ్గరికి పంపుతాడు. అజర్య వచ్చి ఆశతో ఏం మాట్లాడతాడో ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఈ విధంగా ప్రకటించాడు. ఆశ, యోధావారులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జిస్తాడు. ఇక్కడ అజర్య, ఓదేదు కుమారుడైనటువంటి అజర్య, దేవుని ఆత్మ తన మీదకి వచ్చి ఆశారాజుతో మాట్లాడమన్న మాటలు ఇవన్నీ ఏంటి అని అంటే, మీరందరూ కూడా మాట వినాలి. మీరు దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే కనుక ఆయన మిమ్మను విడిచిపెట్టేస్తాడు అని చెప్పాడు. అజర్య ద్వారా భవిష్యత్ తెలిసినటువంటి దేవుడు ముందుగానే ఆశ వేసేటటువంటి తప్పుడు అడుగును గురించి మరి అజర్య ద్వారా దేవుడు ముందుగానే పలికించాడు. నీవు దేవుని పక్షంగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని ముందుగానే అజర్య ద్వారా చెప్పించాడు. అలాగే 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశము నుండి ఎఫ్రాయిము మన్యములో తాము కొట్టుకొనిన పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. అంటే ఇక్కడున్నటువంటి పరిస్థితిని, అన్య విగ్రహాలను తీసివేసి, హేయమైన విగ్రహాన్ని తీసివేసి దేవుని బలిపీఠం కట్టించాడు. 9వ వచనం. యూదా వారిని అందరినీ, బెన్యామీను వారందరినీ, ఎఫ్రాయిము, మనస్సే, సిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారు మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షముగా చేరారు. ఇక్కడ ఇశ్రాయేలు జనులు ఆశ చేస్తున్నటువంటి మంచి పనులను బట్టి ఇశ్రాయేలీలు అనేక మంది, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఇజ్రాయేల్కు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలు ఎవరి పక్షంగా వచ్చేసారు? ఆశా పక్షంగా వచ్చేసారు. ఆశా సైన్యంలో చేరిపోయారు. ఆశా రాజ్యంలో సభ్యులుగా వాళ్ళు అతని పక్షంగా చేరిపోయారు. అంటే ఆశ యొక్క భక్తిని చూసి అనేక మంది పశ్చాత్తాపడి ఆశా రాజ్యంలో సభ్యులుగా వారు చేరిపోయారు. 12వ వచనం. పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద
విచారణ చేయని వారందరికీ మరణము విధించమని నిష్కర్ష చేసుకోరు. ఎంత కఠినమైనటువంటి స్థితిని, శిక్షను ఏర్పాటు చేసుకున్నారంటే, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఒకవేళ దేవుని దగ్గర విచారణ చేయకపోవటం ఉంటే కనుక అలాంటి వారిని ఏం చేయాలనుకుంటున్నారు? అలా చేసే వారందరికీ మరణము విధించాలని నిష్కర్ష చేసుకొని, అంటే వీళ్ళకున్నటువంటి భక్తి జీవితం, వీళ్ళకున్నటువంటి నమ్మకం, వీళ్ళకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి భరోసా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మరణ శిక్ష విధించాలని వారు కఠినమైన నిర్ణయం తీసుకొని నిత్యము దేవుని సన్నిధిలో ఉండే విధంగా వాళ్ళు ఒక ఆచరణ చేసుకున్నారు. 14 వచనం, వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగు ప్రమాణం చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకయుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. వీళ్ళు చేసిన భక్తిని బట్టి, వీళ్ళు చేసినటువంటి తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి వీళ్ళకి యుద్ధాలు లేకుండా దేవుడు నెమ్మది కలుగజేశాడు. ఇప్పుడు మనకు కూడా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఇటువంటి తగాదాలు, ఇటువంటి సమస్యలు ఉండకూడదు అని అంటే దేవుని సన్నిధిలో ఇటువంటి తీర్మాన జీవితం కలిగి మనము జీవించాలి, దేవుని సన్నిధానంలో ఉండాలనేటటువంటి చక్కటి ఆలోచన మనకి ఉండాలి. ఇక్కడ వరకు ఆశ యొక్క జీవితం, తను పరిపాలించినటువంటి పాలన విధానం బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మారుతాయి. ఎలాగనంటే తర్వాత వచనం 16 వచనం, మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలబడినందున ఆమె ఒక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలలో నుండి తీసివేయలేదు, కానీ అతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయం యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని, బంగారమును, ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందుంచెను. ఆశ ఏలుబడేందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. అంటే ఆశ పరిపాలించినటువంటి 35 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 41 సంవత్సరం పరిపాలించాడు. ఈ 41 సంవత్సరంలో 31వ సంవత్సరము వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమముగా సుఖవంతమైనటువంటి పరిపాలన జరిగించాడు. ఇంత పరిపాలన 35 సంవత్సరాలు చక్కగా ఎటువంటి లోటు లేకుండా ప్రజలను ఆత్మస్థితిలో నడిపించినటువంటి గొప్ప రాజు యొక్క ఇంట్లోనే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. తన నానమ్మైనటువంటి ఈమె ఏం చేసింది అని అంటే, ఇంట్లో ఒక దేవతా స్తంభాన్ని పెట్టేసింది. మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని పెట్టింది. మయాక ఎవరు అని అంటే ఆశ యొక్క నానమ్మగారు. ఈ నానమ్మగారు చేసినటువంటి తప్పుడు పని, తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని వెంటనే తీసుకువెళ్ళి కెద్రోను వాగు దగ్గర కాల్చేశాడు. అంటే 35వ సంవత్సరం వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇటువంటి ప్రతిమ వచ్చిందో ఈ ప్రతిమను కాల్చేశాడు. అలాగే సమాజంలో జీవిస్తున్నటువంటి మనము, కుటుంబంలో అందరూ బాగుంటారు. ఒక కుటుంబం చక్కటి ఉన్నతమైనటువంటి స్థానంలో తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో
కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా మొత్తం వాళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి తలదించుకుని ఇంకా తలెత్తుకోవాలైనటువంటి అవమానంతో నడిచేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ మయాక వల్ల ఆశ జీవితంలో జరిగింది. ఇటువంటి వాళ్ళ ద్వారా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఒక స్థాయిని కోల్పోయే విధంగా వీళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి తగ్గించేటటువంటి క్రియలు ఇక్కడ ఆశా జీవితంలో ఎలానే జరిగింది. ఒక కుటుంబంలో ఒక కుటుంబ గౌరవం పిల్లల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ ఎలాగైతే పోతుందో, ఇక్కడ తన నానమ్మ అయినటువంటి మయాక ద్వారా మరి ఆశా కుటుంబంలో ఎటువంటి స్థితి ప్రారంభమైంది. 16వ అధ్యాయము 1వ వచనం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజు అయిన బయాషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండా రామ అంటే ఒక పట్టణాన్ని కట్టించేశాడు. అంటే ఈ ప్రాంతం నుంచి ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి యోధా ప్రాంతానికి రాకపోకలు జరగకుండా ఒక ప్రధానమైనటువంటి రహదారి దగ్గర ఒక రామ అంటే ఒక పట్టణాన్ని కట్టించేశాడు. ఎవడో ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి రాజు అయినటువంటి బయోస కట్టించేస్తే ఆశ యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయ సిరియా రాజుగు బెన్హదదు నొద్దకు దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారము నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు అయిన బయోస నన్ను విడిచి అవతలకు పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఈయోనును దానును అబెల్మయము నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములోని కొట్లను కొల్లపెట్టిరి. బయోసాది విని రామను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆశ యోధా వారందరినీ సమకూర్చెను. వీరిపోయి బయోస కట్టించుచున్న రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటిలో ఆశ గెబను మిస్పాను ప్రాకారపురములు కట్టించాడు. అంటే ఇక్కడ ఈ చదివినటువంటి భాగమంతా మనము ఆలోచన చేస్తే ఈ ఆశ ఆనాడు మరి ముందు మనం చదువుకున్నటువంటి చరిత్రలో ఇతని మీదకి యుద్ధం చేయడానికి జరాహు సైన్యం వచ్చింది. ఎంతమంది? 10 లక్షల మంది సైన్యం వచ్చింది. ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈయన చేసినటువంటి ప్రార్థన ఏంటి? నువ్వే మాకు సహాయకుడు దేవా, నువ్వు లేకపోతే మేము ఏం చేయలేం, నువ్వు సహాయం చెయ్యమనంటే ఈ 10 లక్షల మంది సైన్యాన్ని మొత్తితే వాళ్ళు పారిపోయారు. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఈ 35వ సంవత్సరం తర్వాత మరి ఒదేదు కుమారుడైనటువంటి అజర్యా చెప్పినటువంటి మాట, ఈ 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఇశ్రాయేల్ రాజు బయోస రాకపోకలు జరగకుండా పట్టణంలో ఒక పట్టణాన్ని కట్టించేసి ఆ దారులన్నీ బంద్ చేస్తే, మరి అజర్యా చెప్పిన విధంగా ఈయన ఎవరిని ఆశ్రయించాడు? బెన్హదదు, సిరియా రాజుకు బెన్హదదు దగ్గరికి వెళ్ళాడు తప్ప ఆ రోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, అదేవిధంగా నేను ప్రార్థన చేయాలనేటటువంటి స్థితిని మర్చిపోయి అన్యరాజు అయినటువంటి సిరియా రాజుకు బెన్హదదు దగ్గరికి డబ్బులు, బంగారాన్ని, వెండిని పంపించి నీ తండ్రికి నా తండ్రికి ఉన్నటువంటి బంధము ఈ విధంగా మనము ఈ యొక్క బయోసను నువ్వు చెయ్యాలి అని అంటే ఆయన చేసినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే బయోస కట్టించుచున్న రామ పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చి వాటితో ఆశా గెబెను మిస్పాను ప్రాకారపురములను కట్టించాడు. 7వ వచనం.
ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతడు ఎలాగూ ప్రకటించెను. ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూసీలును లూబీలును గొప్ప దండై వచ్చారు కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించే. ఆశ, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి నన్ను 35 సంవత్సరాల వరకు నువ్వు బాగున్నావు, కానీ ఇప్పుడు నీ మతి తప్పింది. నువ్వు బెన్హదద్ దగ్గరికి వెళ్ళావు, నీ మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, దేవుడు అనుకున్నట్టుగా మన జీవితంలో లేకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా అప్పటి వరకు 35 సంవత్సరాల వరకు దేవుడిని ఆనుకుని బ్రతికాడు. ఆ 35 సంవత్సరాలు చక్కటి సుఖవంతమైనటువంటి పరిపాలన జరిగింది. ఎప్పుడైతే అన్యరాజు సిరియా రాజు అయినటువంటి బెన్హదదును ఆశ్రయించాడో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. మనం కూడా ఎంత మన ఆత్మీయ జీవితంలో కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం? మనం పక్కనున్న ఆంటీతో చెప్తాం, పక్కనున్న ఆయనతో చెప్తాం. ఆయన ఏం చేస్తాడు? సమస్యకు పరిష్కార మార్గాన్ని చెప్తాడంటే చెప్పడు. ఏం చేస్తాడు? దాన్ని ఇంకా పెద్దది చేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దేవుని దగ్గర అడగాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆ సిరియా రాజు అయిన బెన్హదద్ దగ్గర కాదు వెళ్ళాల్సింది. జరాహు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? నా దగ్గరకు వచ్చావు, నీకు విజయాన్ని ఇచ్చాను నేను. ఇది మర్చిపోయి నువ్వు అన్యరాజు అయినటువంటి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఇంత మతి తప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇక నీ విషయంలో యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అలా చెప్పినందుకు ఆశ, ఇదిగో ఈ దీర్ఘదర్శి అంటే ఈ ప్రవక్త మీద కోపం ఏం చేశాడు? రౌద్రము చూపించి అతన్ని బందీ గృహములో వేసేసాడు. ఇదియో కాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాడు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసారా? ఏం చేశాడు? ఎప్పుడైతే తన క్షేమాన్ని కోరి మంచి చెబుతున్నటువంటి దేవుని దైవజనుడైనటువంటి ఈ అజర్యని, క్షమించండి, ఇతను ఎవరు? దీర్ఘదర్శి అయినటువంటి ఈయన్ను హనానీని ఏం చేశాడనంటే బందీగృహంలో బంధించేశాడు. ఈ దీర్ఘదర్శి ఆ విధంగా చెప్పినందుకు, ప్రవక్త అలా చెప్పినందుకు, దైవజనుడు అలా చెప్పినందుకు ఆశ అతని మీద కోపమించి రౌద్రము చూపి అతను బందీగృహంలో వేసేసాడు. ఇప్పుడు సమాజంలో ఇది ఎక్కువ జరుగుతుంది. ఒకరు మేలు కోరి ఇలా ఉండాలమ్మని వాక్యం రూపంలో చెబితే పగపట్టి ఏం చేస్తున్నారు? ఆ రోజు ఆశకు అధికారం ఉంది కాబట్టి బందీగృహంలో వేసి బంధించేశాడు. ఇప్పుడు మీకు ఎటువంటి అధికారం లేదు కాబట్టి సంఘం ఏం చేస్తుంది? ఈ విధంగా చెప్పిన వాడి మీద పగపట్టి లేనిపోని మాటలు కల్పించి, లేనిపోని విధంగా మాటలను కల్పించి చెప్పడం ద్వారా తనకున్నటువంటి సాక్ష్యాన్ని పాడు చేసి దేవుని సేవలో ముందుకు వెళ్లకుండా రకరకాల మాటలతో హింసించి చంపేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. ఆ రోజు ఆ సమాజం అధికారం ఉంది కాబట్టి ఈ దీర్ఘదర్శిని బందీగృహంలో బంధించేసింది. ఈరోజు నేడున్నటువంటి సమాజం ఏం చేస్తుందంటే, సంఘం మేలు కోరి హెచ్చరిక మాట తెలియజేస్తే ఏం చేస్తుందో తెలుసా? పగపట్టి మాటలతో సాక్ష్యాన్ని పాడు చేసి ఆత్మీయంగా చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆశ చేసిన కార్యములన్నింటి గురించి యోధా ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున బాధములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో ఇదిగోండి అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా వైద్యులు
ఇప్పటికైనా దేవుడు ఏం చేశాడనంటే ఈ చిట్ట చివరి పరిస్థితుల్లోనైనా ఈ గాయాన్ని బట్టి అయినా తిరిగి దేవుని దగ్గరకు వస్తాడేమో అన్నటువంటి ఆలోచనతో ఆ వ్యాధి పెట్టి తిరిగి నా దగ్గరికి రాని ఆహ్వానిస్తే అప్పుడు కూడా ఏం చేశాడు, తనకున్నటువంటి ధనగర్వంతో వైద్యులను మాత్రమే సంప్రదించాడు తప్ప దేవుని యొక్క సహాయాన్ని కోరుకోలేదు. దేవుని యొక్క సహాయాన్ని కోరుకోలేదు. 118వ కీర్తన 8వ వచనంలో ఏం చెప్తాడు, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇక్కడ వైద్యులను ఆశ్రయించాడు తప్ప దేవుణ్ణి ఆశ్రయించలేదు. చివరికి తినకి కాల్లో జబ్బు పుట్టింది, వైద్యులను ఆశ్రయించాడు తప్ప దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఏమైన తర్వాత ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున చనిపోయాడు. పాదంలో జబ్బు పుట్టింది, దేవుని దగ్గర విచారణ చేయలేదు, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని అంటే, ఒక దైవజనుడు తన యొక్క ఆత్మీయ క్షేమాన్ని కోరి హెచ్చరిక మాట తెలియజేశాడు. ఆ హెచ్చరిక మాటను స్వీకరించి అయ్యో నేను తప్పిపోయానని దేవుని దగ్గర మోకరించి ప్రార్థించుంటే ఆ 35 సంవత్సరాలు ఎలాగైతే చక్కగా ఉందో మిగిలిన సంవత్సరాలన్నీ కూడా అంతే బాగుండవు. ఎప్పుడైతే దైవజనుడి మీద మనం తిరుగుబాటు చేస్తామో, దేవుని సేవకుల మీద పగబట్టి లేనిపోని మాటలు మాట్లాడతామో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాళ్ళలో జబ్బు పుట్టింది, ఎందుకంటే దేవుడు ఉరకను వదిలిపెట్ట. ఎందుకంటే 141వ కీర్తన 5వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 141వ కీర్తన. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఒక నీతిమంతుడు, ఒక దైవజనుడు ఒక మాట మాట్లాడాడు, గద్దించాడు అని అంటే అది ఎవరికి ఉపకారం? నాకు ఉపకారం. ఒక దైవజనుడు గద్దించుట నాకేంటి? తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేసిన. అంటే దైవజనుడు నన్ను కొట్టాడు అని అంటే అది ఏంటి? నాకు మేలు. దైవజనుడు నన్ను గద్దించాడు అని అంటే, వాక్యం నన్ను గద్దించింది అని అంటే అది నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక. ఈ మాట సమాజానికి ఏమర్థమైందండి? ఒక దైవజనుడు దేవుని పక్షంగా నిలబడి మీరు ఇలా ఉండాలి అని గద్దిస్తే వాడిని పగబట్టేస్తావా? ఇలా ఉండాలని చెబితే వాడిని మార్చేస్తావా? ఇలా ఉండాలి, దేవుడిని దీవిస్తాడని చెబితే నానా రకాల చెడ్డ మాటలు కల్పించి వాడి సాక్ష్యాన్ని పాడు చేసేస్తావా? కానీ ఇక్కడ ఆశ దీర్ఘదర్శిని ప్రవక్తను అలాగే చేశాడు. చేసినందుకు అతను అనుభవించిన శిక్ష, పాదములో జబ్బు పుట్టింది, ఆ జబ్బుతో మరణించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ రాజు ఆశ యొక్క చరిత్ర కొంతకాలం బాగుంది. కొంతకాలం దేవుని మీద ఆనుకుని నడుస్తున్నంత కాలము తన యొక్క పరిచర్య, తన సేవ, తన పరిపాలన అంతా బాగుంది. తన ఇంట్లో ఒక సాతాను శక్తిలా మయాక వచ్చి విగ్రహాన్ని స్థాపించిన కెద్రోను వాగులు దాన్ని కాల్చేస్తాడు. మరి చివరగా తన చివరి కాలంలో సుమారుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వినియోగించుకోకుండా దుర్వినియోగపరుచుకున్న చివరి గడియల్లో కూడా పాదంలో జబ్బు పుట్టడం ద్వారా మరలా వెనక్కి తిరిగి మార్చాలని దేవుడు అనుకున్నాడు. అయినప్పటికీ కూడా మారలేదు. పాదంలో జబ్బు పుట్టింది, వైద్యుని సంప్రదించాడు, దేవుణ్ణి అడగలేదు. 41వ సంవత్సరంలో మృతి పొందాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. ఇచ్చినటువంటి ఆ జీవిత కాలంలో మనం చేయవలసింది, ఇక్కడ ఆశ దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా అనుసరించి నడవడానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడో, సమస్యలు ఉన్నప్పుడు ఎలాగైతే ప్రార్థించి విజయాన్ని పొందుకున్నాడో, తన ఇంట్లో తన నానమ్మ చేసినటువంటి పనిని ఎలా ఎదిరించి ఇది చేశాడో, అటువంటి లక్షణాలన్నీ మన జీవితంలో ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ
ఆశకున్నటువంటి మంచితనాన్ని బట్టి ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా యూదా రాజ్యంలోకి వచ్చేసారు. అంత గొప్ప భక్తిని చేశాడు. మనము కూడా అంత గొప్ప భక్తిని చేసిన కొన్ని సందర్భాల్లో అపవాది ఏ విధంగా మనల్ని ఎవరి ద్వారా మనల్ని తప్పుదరావులోనికి నడిపించేస్తాడో మనకు తెలియదు. కాబట్టి నిత్యము దేవుని యెడల భయభక్తులు కలిగి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారుగా మనందరం ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వెనుకల్లో దేవుడు ఫలింప చేయనుగా.